హలో నమస్తే వెల్కమ్ టు ప్రేమ మీది లొల్లి మాది. మీ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ గానీ లేదా ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గానీ మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న మెయిల్ ఐడి కానీ లేదా వాట్సాప్ నెంబర్ కానీ పంపించేసేయండి. ఏం పంపించాలి? స్టోరీ పంపించాలి. ఓ స్టోరీ పంపించాలి. అది చెప్పు ముందు మరి. నీకు తెలియకపోతే వాళ్ళకి అర్థం కాదనుకున్నావా? వాళ్ళు షార్ప్ ఇచ్చండి. మీరు షేర్ చేసుకోవాలనుకుంటే ప్రపంచం మొత్తం మీ స్టోరీని మేము తెలియజేస్తాము. అలాగే మీ పెయిన్ కూడా కొంచెం తగ్గించడానికి మేము ప్రయత్నిస్తాము. సో ఇంకా లేట్ ఎందుకు, పంపించేసేయండి. మనకు ఫస్ట్ ఒక స్టోరీ వచ్చింది, మరి ఆ స్టోరీ మనం చెప్పుకుందామా? ఓకే, స్టార్ట్ చేయి. ప్రియమైన యాంకర్ గారికి, అంటే నేను కూడా యాంకర్ నేనే. హలో, ఇక్కడ యాంకర్ ఈ షో కూడా నేనే కదండి. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చెప్పండి. నేను కూడా అన్నా. అని నువ్వు అనుకుంటే సరిపోదు, వాళ్ళు కూడా అనుకోవాలి. ప్రతిరోజు రాత్రి ఈ ప్రోగ్రామ్ లో ఎంతో మంది ప్రేమ కథలు వింటుంటాను. కొందరివి తీపి గుర్తులు, మరికొందరివి కన్నీటి గాథలు. చూసావా ఎంత బాగా చెప్తున్నారు? అవును, బాగా చెప్పింది. అయితే ప్రతిరోజు చూసేది నా గురించి. ఇవే తగ్గించుకుంటే మంచిది. నీ గురించి కాదు, షో గురించి. అరే ఏంట్రా ఇది? షోలో కనిపిస్తున్న అందమైన యాంకర్ గురించి. అందమైన హలో, ఇక్కడ నేను కూడా ఉన్నానండి. రాసింది అమ్మాయి నా గురించే చూస్తుంటది. నో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా షోలో ఎవరు కలర్ఫుల్ వాళ్ళకెళ్ళే చూస్తారు. నేను కలర్ఫుల్ గా లేనా? నో అని నువ్వు అనుకుంటున్నావు అంతే. వచ్చిందండి ఇప్పుడు సరే స్టార్ట్ చేయ తర్వాత. ఓకే, ఈ రోజు నా కథను కూడా మీ ప్రపంచానికి పరిచయం చేయాలని ఈ ఉత్తరం రాస్తున్నాను. ప్రపంచం ఎవరున్నారు? నేనే తన ప్రపంచం అనుకుంటా. నాకే చెప్దాం అనుకుంటుంది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. అలాగా ప్రపంచం నువ్వు కాదు, తన లవ్ స్టోరీ. అంటే అందులో వేరే పర్సన్ ఉన్నారు. నువ్వు. నా పేరు దివ్య. సరిగ్గా 5 ఏళ్ల క్రితం నా జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చాడు. తను నాకు పరిచయం అయిన రోజు నా ప్రపంచం ఎంత అందంగా మారిందో మాటల్లో చెప్పలేదు. తను నవ్వితే చాలు నా కష్టాలన్నీ మర్చిపోయేదాన్ని. మేమిద్దరం కలిసి ఎన్నో కలలు కన్నాం. నాకు అర్థమైపోయింది. ఈ స్టోరీలో ట్విస్ట్ టర్న్ లో నాకు అన్ని అర్థమైపోయినాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అయితే దివ్య అనే అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసింది. ఆడేం చేసిండు, ప్రేమిస్తా అని చెప్పేసి. అర్థమైంది? నీకెంత అర్థమైంది? అమ్మాయి ఎంత డెప్త్ గా చెప్తుంది, నువ్వు ఎంత ఇదిగా మాట్లాడుతున్నావు. నేను నార్మల్ చెప్తున్నాను. ఇప్పుడే లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. అంత స్వీట్ గా వెళ్ళిపోతుంది. రెగ్యులర్ గా జరిగే చెప్తున్నా నేను. యాక్చువల్ గా అమ్మాయి సక్సెస్ఫుల్ స్టోరీ చెప్పింది, మేము ఇలా కలిసాము, ఇలా జరుగుతుంది అని. నాకు ఆ రైటింగ్ లో కన్నీళ్లు కనిపించే అమ్మాయి వాడేదో మడత పెట్టింటాడు. నాకు అర్థమైపోయింది. ఆ అమ్మాయి చాలా బాధతో రాసింది. అది ముందు చదువు. అమ్మాయి అంత ప్రేమగా రాస్తే నీకు ఇలా అర్థమైంది. మట్టి రాపు. ఒక చిన్న ఇల్లు, మన కోసం ఒక ప్రపంచం, ఇలా ఎన్నో. కానీ కాలం ఎప్పుడు మనం అనుకున్నట్లు ఉండదు కదా. అవును, పొద్దున 10 అయింది, ఇప్పుడు మధ్యాహ్నం 2 అయింది. కాలం ఒకేలాగా ఉండదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. చెప్పేది వింటావా? అమ్మాయి అంత సాడ్ గా అంత ఫీల్ గా రాస్తే నువ్వు ఎందుకు మధ్య మధ్యలో ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను చెప్తున్నా. నార్మల్ గా కాలం ఒకేలాగా ఉంటదంటే అదే చెప్తున్నాను. అందరు నీలాగే ఉంటారేంటి? నువ్వు మార్నింగ్ ఒకలాగా ఈవినింగ్ ఒకలాగా ఉంటావు కదా, అన్ని అలాగే ఉండవు కదా. దాని గురించి కాదండి నేను చెప్పేది. కాలం ఒకేలా ఉండదంటే దాని గురించి చెప్తున్నాను. నేను 7th క్లాస్ లో ఎంత ఉన్నాను, ఇప్పుడు ఇంత అయ్యాను. దాని గురించి చెప్తున్నాను. కాలం ఒకేలాగా ఉండదు. అవును, పొద్దున ఒకలాగా ఉన్నావు, ఇప్పుడు కూడా ఒకలాగున్నావు. గోడకేసిన సున్నం వెనక్కి రాదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. తెలుసు, నన్న మాటలు కూడా వెనక్కి రావు. తెలిసి అంటున్నా రావద్దనే. మా ప్రేమకు కులం అడ్డు రాలేదు, అంతస్తులు అడ్డు రాలేదు. అయ్యా, కులం అడ్డు రాలేదు, అంతస్తులు అడ్డు రాలేదంటే దీనిలో పెద్ద ట్విస్టే ఉండదు అనుకుంటా. ఎందుకంటే యాక్చువల్ గా లవ్ స్టోరీస్ లలో కులం అడ్డు రావాలి, లేదంటే అంతస్తులు అడ్డు రావాలి. నా లవ్ స్టోరీ కూడా అలాగే. అమ్మాయిని నేను సంపాదించట్లేదు అని చెప్పి నీది ఇప్పట్లో అవ్వదు. చెప్పేది పూర్తిగా పూర్తిగా మధ్యలో వస్తావేంటి? కాదండి, నా లవ్ స్టోరీ కూడా చెప్తే కొంచెం సింపతి క్రియేట్ అవుతుంది. నార్మల్ గా అమ్మాయి స్టోరీ నాకు కొంచెం కనెక్ట్ అయ్యేలాగా ఉంది, అందుకే చెప్తున్నాను. మొత్తం విన్నాక తర్వాత నీ స్టోరీ మళ్ళీ ఇంకో ఎపిసోడ్ పెట్టుకుందాం ఖచ్చితంగా. సరే చెప్పు. యూజ్ అయితే వింటారు, నీది పెట్టుకుంటే ఎవరు వింటారు? హలో, నా స్టోరీలో టర్న్లు ట్విస్టులు అన్ని ఉంటాయి. దెబ్బ మీద దెబ్బ. అసలు ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంటుంది. షాక్, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను
క్లైమాక్స్ లా ఉంటది. అది నువ్వే చెప్పాలి ఇంకా. విను చెప్తున్నా. చెప్పు. మా ప్రేమకు కులం అడ్డు రాలేదు, అంతస్తులు అడ్డు రాలేదు, కానీ బాధ్యత అనే ముసుగులో తను నన్ను వదిలేశాడు. వాళ్ళ ఇంట్లో నాకు వాళ్ళు అర్థమైంది. ఇప్పుడు నాకు అర్థమైంది. ఫుల్ ఏం స్టోరీ అర్థమైంది? క్లారిటీ వచ్చేసింది. ఏమొచ్చింది నీకు? అయితే మనోడు ఇప్పుడు ఇంట్లో పెద్దోడు ఖచ్చితంగా పెద్దోడే ఉంటాడు. బాధ్యత అడ్డొచ్చిందంటే వాడు ఖచ్చితంగా పెద్దోడే. పెద్దోడికి ఏంటంటే ఇప్పుడు ఇంట్లో సరుకులు తీసుకురావాలి, కూరగాయలు తీసుకురావాలి, లేదంటే సామాన్లు తీసుకురావాలి, ఇల్లు కట్టాలి, సోఫాలు తీసుకురావాలి, ఫర్నిచర్ కొనాలి, బీరువా కొనాలి, అన్ని బాధ్యతలు ఆయన మీద పడిపోయాడు అనమాట. ఎన్టీఆర్ చూశాను, ఏఎన్ఆర్ చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. ప్రేమించే ముందు గుర్తుకు రాలేదు ఇవన్నీ. అవన్నీ మోయలేక ఆయన ఆమెని వద్దనుకుంటారు. అంతే, మాక్సిమం అంతే ఉంటది. తర్వాత ప్రేమించే ముందు బాధ్యతలు గుర్తుకు రాలేదా మరి? గుర్తొస్తాయండి, అన్ని గుర్తొస్తాయి. అప్పుడు ఎంజాయ్మెంట్ కావాలా? అప్పుడు అరే దాని గురించి కాదు, ఇప్పుడు ఎంజాయ్మెంట్ అయిన మరి మాట్లాడకూడదు. ఇప్పుడు లవ్ చేసేటప్పుడు మాకేందంటే మేము లవ్ మాత్రమే చూస్తాం, అమ్మాయిని మాత్రమే చూస్తాం, వేరే ఏం పట్టించుకోం. మేము లవ్ మాత్రమే చూస్తాం, అమ్మాయిని మాత్రమే చూస్తాం, వేరే ఏం పట్టించుకోం. పెళ్లి విషయానికి వచ్చేసరికి బాధ్యతలు గుర్తొచ్చి అమ్మాయిని వదిలేస్తారా? కట్ చేయ బ్రో. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సరే తర్వాత మోసుకో, నేను మధ్య మధ్యలో రాకు. నువ్వు ఎందుకు అబ్బాయి అమ్మాయిని మధ్యలో తీసుకొని వస్తున్నావు? మరి స్టోరీ ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే నువ్వు మధ్యలో వచ్చి ఎందుకు నీ స్టోరీ తీస్తావు, అబ్బాయిని సపోర్ట్ చేస్తావు? అంటే అబ్బాయి సపోర్ట్, బాధ్యత అంటే మా మగాలే అండి. నీ బాధ్యతలు ప్రతిసారి గుర్తుకు రావాలండి. సిచ్యువేషన్ తగ్గట్టు యూజ్ చేసుకోకూడదండి. సరే చదువు తర్వాత. విను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని, తన చెల్లికి పెళ్లి ఆగిపోతుందని, ఇలా ఎన్నో కారణాలు చెప్పి ఒక్క క్షణంలో మనం విడిపోవడమే మంచిది అని చెప్పి వెళ్లిపోయాడు. చూసావా వాడు ఎంత మంచోడో. చెల్లి పెళ్లి గురించి ఆలోచించాడు. చెల్లి కూడా ఆడదే కదండి. ఆ ఆడదాని గురించి ఆలోచించాడు మనోడు. హలో చెల్లి గురించి ఆలోచించినప్పుడు ఇక్కడ కూడా ఇంకొక అమ్మాయిని ఆలోచించడా? ఇప్పుడు చెల్లి పెళ్లి అంటే ఇప్పుడు పెళ్లి ముఖ్యమా ప్రేమ ముఖ్యమా అంటే ఎవరైనా ఏమని చెప్తారు? పెళ్లే ముఖ్యం అని చెప్తారు. అందుకే మనోడు పెళ్లి గురించి తన ప్రేమను త్యాగం చేశాడు. అమ్మాయి పరిస్థితి నాకు తెలిసి వాడు గడ్డాలు మీసాలు పెంచుకొని ఈ కుక్క పిల్లడు సంకన వేసుకొని దేవదాసులా పాటలు పాడుతుంటాడు. అదైతే కన్ఫర్మ్. ఈ ఊహ కరెక్ట్. ముందు విను ఏం జరిగిందో. ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని, తన చెల్లికి పెళ్లి ఆగిపోతుందని, ఇలా ఎన్నో కారణాలు చెప్పి ఒక్క క్షణంలో మనం విడిపోవడమే మంచిదని చెప్పేసి వెళ్లిపోయాడు. ఓకే. తను వెళ్లిపోతూ నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అన్నాడు. అది మా మగాలంటే వెళ్ళిపోయేటప్పుడు కూడా తన గురించి ఆలోచించి సంతోషంగా ఉండు అని చెప్పాడు. ప్రతి వాళ్ళు చెప్పేది ఇలాంటివే సోది. విడిపోయే ముందు, కలిసే ముందు ఎన్ని చెప్తారు? నువ్వు ఎన్ని చెప్పావు చెప్పు కలిసే ముందు? నేను చాలా చెప్పాను. నువ్వు చెప్తావని నాకు తెలుసు. విను. కానీ యాంకర్ గారు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన మనిషిని గుండెల్లో పెట్టుకుని ఇంకొకరిని ఎలా చేరనివ్వగలను? తను వెళ్లిపోయిన ఆ రోజు నుంచి నా కళ్ళలో కన్నీళ్ళు ఆగరలేదు. ఎందుకు ఆగలేదు? అది ప్రేమ అంటే మావోడు వెళ్ళిపోవడం కాదు. లేదు, మావోడు కూడా మీసాల గడ్డాలు పెంచుకొని తిరుగుతుంటాడు పక్క. తర్వాత చదువు కావాలంటే వాడు పెళ్లి చేసుకుని ఉన్నాడు. వాడు కూడా తిరుగుతూనే ఉంటాడు. చూద్దాం. అయితే వాడు ఏంటంటే చెల్లి పెళ్లి గురించి ఆలోచించి ఒకవేళ పెళ్లి చేసుకుని ఉంటే అబ్బాయి ఖచ్చితంగా పెళ్లి చేసుకుని ఉంటే పెళ్లి చేసుకుని ఉంటే అమ్మాయికి సపోర్ట్ చేస్తా. దివ్య నేను నీకు సపోర్ట్ చేస్తా, ఈ అన్నగా నేను సపోర్ట్ చేస్తా. ఎక్కడ ఉంటావు చెప్పు, అడ్రస్ చెప్పు, నీ దగ్గరకు వచ్చి వాడిని తన్ని 4 తన్ని ఏదో ఒకటి చేద్దాం. దివ్య పెళ్లి చేసుకుని ఉంటే ఈయన కూడా తందాం. అలాగే సపోర్ట్ చేస్తుండే కదా. నన్ను అనడాలు ఏం లేవు, నార్మల్ చెప్తున్నాను అనమాట. వాడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుని ఉండడు. వాడు చూసారా మీరు కూడా మధ్యలో ఎస్కేప్ అవుతున్నారు. నేను ఎందుకు ఎస్కేప్ అవుతాను? ఏంటండి మీరు? నేనేం ఎస్కేప్ అవ్వట్లేదు నేను. సరే దివ్య గుర్తుపెట్టుకో. ఓకే, గుర్తుపెట్టుకో దివ్య గారు. తను వెళ్లిపోయిన ఆ రోజు నుంచి నా కళ్ళల్లో నీళ్లు ఆరలేదు. 5 ఏళ్లు ఆ బంధం 5 నిమిషాల మాటతో ముగిసిపోయింది. ఇప్పుడు తను వేరే ఒకరితో నిశ్చార్థం చేసుకుని హ్యాపీగా ఉన్నాడట. ఒరే ఏంద్రా నువ్వు ఇట్లా చేసినావు? నీ గురించే కదా ఇప్పుడు దాకా పొగిడినాను. నిశ్చితార్థం చేసుకుని పెళ్లి చేసుకుంటా రేస్ అంటే యాక్చువల్ గా వాడు వేరే స్ట్రెస్ లో ఉన్నాడండి. పెళ్లి చేసుకుంటారా? అంటే చెల్లెలి పెళ్లి గురించి ఆలోచించి వాడు కూడా పెళ్లి చేసుకున్నాడు. అలా కూడా ఉంటారు అబ్బాయిలు? లేదండి, అంటే యాక్చువల్ గా వాడు చెల్లెలి పెళ్లి గురించి ఆలోచించి నా పెళ్లి అయితే నా పెళ్లి కట్నంతో చెల్లెలి పెళ్లి చేద్దాం అని చెప్పి అనుకుని ఆలోచించాడు. అదే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. కొంప ముంచావు కదా రాదామో. అలాగే ముంచుతారు. లేదు పాపం వాడు. మరి నా 5 ఏళ్ల జీవితం, నా ఆశలు, నా కన్నీళ్లు
వీటికి జవాబు ఎవరు చెప్తారు? చెప్పు, ఎవరు చెప్తారు ఇప్పుడు? అంటే కొన్ని పరిణామాలు, హఠాత్ పరిణామాలు అన్నమాట. ఇవి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అమ్మా నువ్వు తర్వాత ఏం చేస్తావు అంటే, వాడికంటే అందగాన్ని, వాడికంటే మంచిగా సంపాదించేవాడిని, వాడికంటే హ్యాపీగా బాగా ఎస్కేప్ అయినావు. అమ్మాయిలందరూ అలా ఉండరు. అలా చేసే అమ్మాయి అయితే తన స్టోరీ మనతో షేర్ చేసుకునేది కాదు. అంటే మూవ్ ఆన్ అవ్వాలి కదా, వాడు మూవ్ ఆన్ అయినాడు కదా. అలా అయ్యేదైతే ఇన్ని రోజులు ఎందుకు బాధపడుతుంది? ఈ 5 years నుంచి ఎప్పుడో వెళ్ళిపోతుండే కదా వేరే వాళ్ళతో. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఈ లేఖ ద్వారా నేను తనకి ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. తను ఏం చెప్పాలనుకుంటూ విను సైలెంట్ గా. సరే నువ్వు కూడా వినరా రే, మధ్యలో పెళ్లి ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు లేకపోయినా నీ జ్ఞాపకాలతో బతికేయగలను, కానీ నువ్వు చూపించిన ఆ అబద్ధపు ప్రేమను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. ఎలాంటిదండి అబద్ధ ప్రేమ అని? ఎలాంటిది? వదిలిపోతే వెళ్ళిపోయారు కదా, అలాగే అంటే వదలక ముందు ఎట్లున్నా లవ్ చేసిండు కదా వాడు. వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇది చాలా పెద్ద తప్పండి. అబద్ధపు ప్రేమ అని చెప్పేసి మీరు అనకూడదు. అబద్ధపు ప్రేమ అని చెప్పేసి మీరు అనకూడదు. అర్థమవుతుందా? అక్కడ అబద్ధ ప్రేమ కాకపోతే నిజం ఏం కనిపిస్తుంది? అంటే ఇప్పుడు అదే కదా కనిపిస్తుంది నిజం ప్రేమ, కనిపిస్తుంది నిజం ప్రేమ. అరే వాడు ఆ అమ్మాయి సుఖం కోరే వాడు వెళ్ళిపోయాడండి. సుఖం కోరాడా, లేకపోతే ఈయనే వేరే సుఖం కోరుకొని వెళ్ళిపోయాడా? అబద్ధపు ప్రేమను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. ప్రేమించడం అంటే కలిసి ఉండడం మాత్రమే కాదు, ఒకరి జీవితాన్ని నాశనం చేయకుండా ఉండటం అని కూడా తెలుసుకో. చూసావా, అమ్మాయి అంత బాధలో ఉండి కూడా నీ మీద ప్రేమను నేను మర్చిపోలేను, ఆ జ్ఞాపకాలతో బ్రతికేస్తాను, నువ్వు ఇంకొకసారి వేరే వాళ్ళ లైఫ్ తో ఆడుకోకు అని ఎంత బాగా చెప్తుందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంతసేపు సపోర్ట్ చేసావుగా, చెయ్యి ఇప్పుడు కూడా. బ్రో నువ్వు చేసింది రాంగ్ బ్రో. అట్లా చేయకూడదు. అర్థమవుతుందా? దివ్య నీకు చెప్పేది ఒకటే అమ్మా, నేను కూడా జరిగిందేదో నువ్వు చెప్పే తర్వాత ముయ్, నేను చెప్పేది విను ఫస్ట్. నేను చెప్తానండి ఫస్ట్. నేను చెప్పినాక నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు. సరే ఓకే. గుడ్డలేసినట్టున్నాడా? దివ్య ఇలాంటి వాళ్ళని నమ్మకండి. దివ్య లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దివ్యకే కాదు, ప్రేమ అనే ముసుగులో ఎన్నో మాయమాటలు చెప్తారు. ప్రేమ అంటారు. ఎవరు చెప్తారు? అబ్బాయిలు చాలా మంచోళ్ళు, అలా ఏం చెప్పరు. ఇలాంటి వాళ్ళందరూ ఇతన్ని కూడా నమ్మకండి అసలు. హలో నన్ను నమ్మద్దు, నేను యాంకర్ ని. నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు మరి? అమ్మాయి ఏదో మోసం చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. మోసం చేసే వాళ్ళ గురించి కదా, నిజాయితీగా ఉండే వాళ్ళ గురించి కాదు. నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో? లేదు మోసం చేసే వాళ్ళని ఫస్ట్ మెన్షన్ చేస్తే అయిపోయేది కదా. ఓకే, సో అమ్మాయిలు మోసం చేసే అబ్బాయిలు చాలా మంది ఉంటారు. ఎన్నో మాయ మాటలు చెప్తారు, మంచి మాటలు చెప్తారు, నమ్మిస్తారు. 2-3 సంవత్సరాల తర్వాత ఇలాంటి పనులు చేస్తారు. సో ఇలాంటప్పుడు కూడా మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అమ్మాయిలకి సపోర్టివ్ గా ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి. అలా చూసుకుంటే అమ్మాయిలకి ఎన్నో ఫేవర్స్ జరుగుతున్నాయి. ఇటు పోలీసుల సపోర్ట్ కానీ, అడ్వకేట్లు కానీ, మొత్తం ప్రభుత్వం కానీ అమ్మాయిలకి చాలా సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ లెటర్ రాసినారు మీరు, ఇప్పుడు నాకు కింద ఏమి పెట్టారంటే మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పేసి అడిగారా అమ్మ దివ్య గారు. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని మనం వెనక్కి తీసుకొచ్చాం. ఫర్ సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ నిశ్చితార్థం మాత్రమే అయిందని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాం అనుకోండి, నీతో ఉంటాడని గ్యారంటీ లేదమ్మా. ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళిపోయాడు కదా మనోడు. అంటే నీకు చెల్లెలు పెళ్లి అని చెప్పేసి లేదా వేరే రీజన్ చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడిని బలవంతంగా తీసుకుని వచ్చి మళ్ళీ మనం ఒకే ఇంట్లో ఒకే గూట్లో కట్టేస్తే అది దాన్ని ఏమంటారు, ఇంతకు నువ్వు అన్నావు కదా అబద్ధపు ప్రేమ అని చెప్పేసి, వాడు నటించాల్సి వస్తుంది, నీకు అంత బాగోదు. దానికి తోడు ఒకవేళ నీకు ఇంకా మనస్పర్ధలు ఉంటే, అంటే మనస్పర్ధలు మీన్స్ నువ్వు ఇంకా హట్ అయి ఉంటే మనోడిని, అంటే నువ్వు అంత గాఢంగా ప్రేమించావు కాబట్టి హట్ అవుతారు ఆబ్వియస్ గా. దివ్య ఒకటి గుర్తుపెట్టుకోమా, ఎప్పుడైనా మంచిగా ఉన్నప్పుడు ఓకే, విడిపోయిన తర్వాత మళ్ళీ ఆ పర్సన్ వచ్చినా కూడా సేమ్ రిలేషన్ ఉండదు, సేమ్ ప్రేమ మీ మధ్యలో ఉండదు. ఒకవేళ ఉండాలని మీరు ఇద్దరు అనుకున్నా అది నటన లాగే ఉంటుంది తప్పితే ప్యూర్ గా ఉండదు. సో అతను మళ్ళీ నీ లైఫ్ లోకి వచ్చినా నీకు బాధే తప్పితే హ్యాపీనెస్ ఉండదు. నాకు ఇది చూస్తుంటే నాన్నకు ప్రేమతో ఒక సీన్ గుర్తొచ్చింది. ఏం సీను అంటే ఇప్పుడు అమ్మాయి ఉంటది కదా, హీరోయిన్ ఉంటది కదా, హీరోయిన్ ని బౌల్ కింద పడేయమని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. హీరో బౌల్ కింద పడేస్తాడు. బౌల్ కింద పడేసిన తర్వాత దాన్ని అతికిమని చెప్పేసి అమ్మాయి అంటది. అతుకున్న తర్వాత కూడా పోయినలాగా అందంగా ఉండదు. అంటే పగలకు ముందు ఉండే అందము. ఇంతసేపటికి ఒక కరెక్ట్ మాట మాట్లాడినాం దివ్య. చెప్పేది అదేమ్మా, పగిలిన గాజు గ్లాస్ గాని, బౌల్ గాని, ఏదైనా సరే, అమ్మాయి హార్ట్ అయినా సరే, అబ్బాయి హార్ట్ అయినా సరే, ఒక్కసారి బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అది మునుపట్లాగా ఉండదు. సో అతను మళ్ళీ వచ్చినా నీకు వేస్టే. నిజంగానే నువ్వు చాలా బాధపడి అంటే ఇంకా హట్ అయ్యి ఉంటే వేరే సెక్షన్స్ ఉన్నాయమ్మా. అంటే ఇప్పుడు దీనికి కూడా సెక్షన్స్ ఉన్నాయి, దీనికనే కాదు దేనికనే సెక్షన్స్ ఉంటాయి. నిన్ను మోసపూరితమైన ప్రామిసులు చేశాడు కదా మనోడు. అంటే నేను పెళ్లి చేసుకుంటాను, ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాను, లేదంటే ఇంకా ఏదైనా వాగ్దానాలు చేశాడు కదా, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కానివ్వండి, లేదంటే ఫొటోస్ కానివ్వండి, లేదంటే ఇంకా ఏదైనా మీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ చాట్ కానివ్వండి, ఇవన్నీ జోడించి ఒక కంప్లైంట్ నీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే
వాళ్ళు దాన్ని ఐపీసీ సెక్షన్ ప్రకారం ప్లాన్ చేస్తారు. సో అమ్మాయిలు చూసారు కదా, అబ్బాయిల చేతులు మోసపోయే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఒక దివ్య మాత్రమే కాదు, ఈ రోజు దివ్య, రేపు భారతి, రేపు ఇంకొకరు, అలా ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల చేతిలో మోసపోతూ ఉన్నారు. సంవత్సరం 2 సంవత్సరాలు బానే ఉంటున్నారు, తర్వాత విడిపోతున్నారు. అది అబ్బాయి కారణాల వలన అమ్మాయిల కారణాల వలన తెలీదు, కానీ బాధ మాత్రం అమ్మాయిలకు ఉంటుంది. అబ్బాయిలు 1-2 సంవత్సరాలు ఆగినా కూడా తర్వాత వేరే వాళ్ళని చేసుకొని వెళ్ళిపోతున్నారు. బట్ అమ్మాయిలు అలా ఉండట్లేదు. సో అంటే వాళ్ళ కొంతమంది అబ్బాయిలు అని చెప్పి మెన్షన్ చేయి. అందరు అబ్బాయిలు అంటావింది నువ్వు. కొంతమంది అంటే రేపు మోసం పొద్దున చేసే వాళ్ళే రావాలి, నువ్వు ఎందుకు వస్తున్నావు మధ్యలో? కాదు రేపు పొద్దున ఇదిగో కాదు, రేపు పొద్దున అమ్మాయిని మోసం చేసిన లెటర్స్ కూడా వస్తాయి, అబ్బాయిలు కూడా మనకి రాస్తారు. అప్పుడు ఏం చెప్తావు? ఇప్పుడు నువ్వు కూడా అలాగే చెప్పు. అందరం అమ్మాయిలని చెప్పాలా? అప్పుడు అమ్మాయిలు కూడా ఎవరు మాత్రం మోసం చేస్తారో వాళ్ళే రియాక్ట్ అవుతారు, నీలాగా అందరు రియాక్ట్ అవ్వరు. ఇక అవన్నీ చెప్పొద్దు, నువ్వేమని చెప్పాలి? కొంతమంది అబ్బాయిలు మాత్రమే వాళ్ళకి చెప్పాలి. అర్థమైందిలే, మోసం చేసే వాళ్ళు ఎవరో మంచిగా ఉండే వాళ్ళు ఎవరో. సరే, ఆ అబ్బాయిలు ఓకే. కూడా రియాక్ట్ అవ్వరు, సరే, ఎందుకంటే నేను మంచోడని వాళ్ళకి తెలుస్తది. మోసం చేసిన వాళ్ళైతేనే అరే నీ పలానా అమ్మాయిని మోసం చేసిన కదా అని రియాక్ట్ అవుతారు. బీడా పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా? చూడరా రే, నువ్వు చేసిన పనికి ఇదంతా. అమ్మాయి నీ పేరు కూడా రాయలేదు, కనీసం తిడదామంటే. ఛా, పరువు పోతుంది అమ్మాయి ముందు. అక్కడ కూడా ప్రేమ చూపించింది అమ్మాయి, అందుకనే అతను పరువు పోవద్దని రాయలేదు. అంటే దివ్య అది నీకు అర్థం కావట్లేదు, అమ్మాయి లవ్ అర్థం కావట్లేదు. అబ్బాయి లవ్ అయితే అర్థమవుతుంది. ఓ అరుస్తున్నావు అప్ప నుంచి. సరే దివ్య పేరు రాయాల్సింది, పనిలో పని ఏమయ్యేది ఇప్పుడు? ఇదంతా నీ వల్లేరా? ఛా, నువ్వు ఆపు. ఓకే. అమ్మాయిలు లవర్ అయినా సరే అతను పరువు పోకూడదు, ఒకరి ముందు చులకన కావద్దనే చూసుకుంటారు. ఓకే. అందుకనే అమ్మాయి అతని పేరు మెన్షన్ చేయలేదు. అంటే నీకు అది కూడా అర్థం కావట్లేదు. అంటే ఆల్రెడీ ఆంటీ చెల్లిపోయాడు కదా, ఇంక వాడి గురించి ఆలోచించే లాభం. ఎట్లా వెళ్ళిపోయింది అతను, అమ్మాయి కాదు కదా. సో విను దివ్య, అలాంటి అమ్మాయిలకు అందరికి ఈ సెక్షన్లు బాగా యూజ్ అవుతాయి. సో నోట్ చేసుకొని పెట్టుకోండి. పెను పేపర్ దగ్గర పెట్టుకోండమ్మా చెప్పాలి కదా. వాళ్ళకి తెలుసులే. ఓకే, సారీ. పోలీస్ కంప్లైంట్ ఎలా ఇవ్వాలి? మీరు మీ పరిధిలోని మహిళా పోలీస్ స్టేషన్ లో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులో ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోండి. మీ ఇద్దరి మధ్య బంధం ఎప్పటి నుంచి ఉంది? తను పెళ్లి చేసుకుంటానని ఎక్కడెక్కడ ప్రామిస్ చేశాడు? చార్ట్స్, ఫోటోలు, కాల్ రికార్డ్సింగ్ ఉంటే జాయిన్ చేయాలి. ఇప్పుడు ఎందుకు నిరాకరిస్తున్నాడు అన్న దానికి కూడా సమాధానం రాయాలి. అలాగే ఎలాంటి సెక్షన్లు వర్తిస్తాయో కూడా చూద్దాం. ప్రస్తుతం అమల్లో ఉన్న భారతీయ న్యాయ సంహిత గతంలో ఐపీసీ ప్రకారం సెక్షన్ 69 పెళ్లి చేసుకుంటానని మోసపూరితమైన వాగ్దానాలతో శారీరక సంబంధం పెట్టుకుంటే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మిమ్మల్ని మోసం చేస్తే ఐపీసీ సెక్షన్ 69 వర్తిస్తుంది. అలాగే ఇది చాలా తీవ్రమైన నేరం కింద పరిగణించి ఐపీసీ 370 సెక్షన్ కింద కూడా వర్తిస్తుంది. అలాగే సెక్షన్ 318 మోసగించడం. ఒక వ్యక్తిని నమ్మించి వారి జీవితంతో ఆడుకొని మానసికంగా లేదా ఆర్థికంగా నష్టపరిచినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది. నిన్ను నమ్మించి నీ దగ్గర డబ్బులు కానీ సొమ్ములు కానీ తీసుకొని అలాగే వేరే రీజన్స్ చెప్పి నిన్ను మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు నీకు ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఐపీసీ 318 గతంలో ఐపీసీ 415 లేదా 417 కూడా వర్తించేది. సెక్షన్ 79 అంటే ఇప్పుడు తీసేశారు మేబీ ఆ రెండు సెక్షన్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. గతంలో అని చెప్పావు కదా నువ్వే. ఇప్పుడు మళ్ళీ వచ్చింది కదా ఓకే 318 కొత్తగా ఫ్రెష్ గా. అంటే దాని ప్లేస్ లో ఈ సెక్షన్ పెట్టారు. అంతే. ఇప్పుడు సెక్షన్ 19 ఒక మహిళ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం లేదా వేధించడం. మీకు గౌరవం ఇవ్వకుండా మిమ్మల్ని కించపరిచినట్టు మాట్లాడినా లేదా మిమ్మల్ని వేధించడం, మీకు ఇష్టం లేకపోయినా పదే అది చెయ్యు ఇది చెయ్యు అని చెప్పేసి మీకు నచ్చని పనులన్నీ చేపించినా ఇవన్నిటికీ సెక్షన్ 79 చాలా బాగా వర్తిస్తుంది. సో ఈ సెక్షన్స్ నోట్ చేసుకోండి అమ్మాయిలు. ఎవరైనా మిమ్మల్ని ఇలా హరాస్ చేస్తే మాత్రం తప్పకుండా మీరు మీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ ఒక్క చిన్న కంప్లైంట్ ఇచ్చారనుకోండి, మీ క్వశ్చన్ కి పరిష్కారం దొరుకుతుంది. ఆ పర్సన్ కి కరెక్ట్ సమాధానం వాళ్ళే చెప్తారు. సో దయచేసి ఎవరు మోసపోకండి, మోసపోయినా ఇలా పరిష్కరించుకోండి. చూసారు అబ్బాయిలు, కొంచెం జాగ్రత్త. ఇన్ని సెక్షన్లు ఉన్నాయి. మరి అంటే అమ్మాయికి నువ్వు జాగ్రత్తగా ఉండు, వాళ్ళు కాదు. నేను జాగ్రత్తగానే ఉంటాను. అమ్మాయికి ప్రామిసులు చేసి కూడా మనం తప్పించుకోలేము. వాటికి కూడా సెక్షన్స్ ఉంటాయి అన్నిటికీ. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత పెళ్లి చేసుకోకుండా ఉండడం, లేదంటే అమ్మాయిని మానసికంగా కానీ లేదంటే శారీరకంగా కానీ బలవంతం చేయడంతో కూడా సెక్షన్స్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వహించండి. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటాను అనుకుంటేనే అన్ని కమిట్మెంట్స్ దాటి నేను నా ఫ్యామిలీని చూసుకోగలను, నిన్ను కూడా చూసుకోగలను అనుకుంటేనే అమ్మాయికి ప్రామిస్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకోండి.
ఇప్పుడు ఎవరు తప్పు చేసినా కానీ తప్పని చెప్పాల్సిందే. ఇప్పుడు వాడు అబ్బాయి తప్పు చేశాడు కాబట్టి అబ్బాయిది తప్పని చెప్తున్నాం. దివ్య అనే అమ్మాయి ఎంత మానసికంగా కృంగిపోతే మనకు అంటే టీవీ ఛానల్కి తన లెటర్ రాసి తన ఆవేదన వ్యక్తం చేసుకుంటుంది. తన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు అమ్మాయికి సపోర్ట్ లేరు అనుకుంటా. తన రైటింగ్ చూస్తుంటే అర్థమవుతుంది అంటే తన మొత్తానికి లైన్ లోకి వచ్చావు. ఉమ్. దివ్య, నీకన్నిటికి కూడా తుడిచే వాళ్ళు ఉన్నారమ్మా, నువ్వేం వరి అవ్వకు. నీకు కంపల్సరీగా న్యాయం జరుగుతుంది. అలాగే నీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడున్న సెక్షన్స్ ఉన్నాయి కదా, కంప్లైంట్ ఇయ్యు, అంత పరిష్కారం వచ్చేస్తుంది. అలాగే నువ్వు ఇంకా ఆ బాధలోనే ఉండకుండా ముందుకొచ్చి మూవ్ ఆన్ అయిపోయి నువ్వు కూడా సంతోషంగా నిన్ను అర్థం చేసుకునే పర్సన్ ని మ్యారేజ్ చేసుకుని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని నుంచి ఎలా మూవ్ ఆన్ అవ్వాలో చెప్పు. సినిమాలు చూడు, ట్రావెల్ చెయ్యి, లేదంటే వేరే వేరే ప్లేసులకి వెళ్ళు. అలా చేస్తే దాని నుంచి బయటపడచ్చు. అవన్నీ చేయాల్సిన పని లేదు. అవునా? అవన్నీ చేయాల్సిన పని లేదు. ఆ అబ్బాయిలు అవన్నీ చేస్తారు అంటే మా అబ్బాయిలు అవన్నీ చేస్తారు. ఆ ప్రేమించిన అబ్బాయి మీద ఆ నెగిటివిటీస్ ఉంటాయి కదా, అవి గుర్తు పెట్టుకొని ఉంటే చాలు. మీరేందండి ఇలా ఉన్నారు? సరే ఇప్పుడు అమ్మాయిని అలా ఉంటేనే కరెక్ట్ ఇలాంటి అబ్బాయిలకి. ఇలాంటి అబ్బాయిలకి ఓకేలే, కానీ ఇప్పుడు అమ్మాయి కోట్లు మెట్లు అవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఆమె ఆలోచిస్తుంది అనుకుంటా. మేబీ లేదు దివ్య, నువ్వు కంపల్సరీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. అలాంటి పర్సన్స్ కి ఇలాంటి పనిష్మెంట్స్ దొరికితేనే మారుతారు. నీ ప్లేస్ లో ఇంకొక అమ్మాయి ఉండకూడదు నువ్వు అనుకుంటే నువ్వు కంపల్సరీ పోలీస్ స్టేషన్. నిజమే, ఇదైతే నిజమే. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే పోనీలే అని చెప్పేసి వాడి పాపను వాడే పోతాడు అని చెప్పేసి నువ్వు వదిలేస్తే వాడు ఇంకొకరి దగ్గర ఇంకొకలాగా మోసం చేస్తాడు అనమాట. ఆ ప్లేస్ లో ఇంకొక అమ్మాయి బాధపడుతుంది. నువ్వు కంప్లైంట్ చేయడం వల్ల అమ్మాయి కాదు, అమ్మాయి కంప్లైంట్ చేయడం వల్ల నలుగురు ముందుకు వస్తారు. నువ్వు ఒకరికి ఆదర్శం కావాలి దివ్య. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసే, అతనికి పనిష్మెంట్ రావాలి, నువ్వు చూడాలి అది. అప్పుడు నీకు న్యాయం జరుగుతుంది దివ్య. నీ ప్లేస్ లో వేరే అమ్మాయి రాదు. నీ బాధ కూడా కొంచెం పోతుంది. నువ్వు వేరే వ్యక్తిని నీ లైఫ్ లోకి ఆహ్వానించడానికి కూడా నీకు కొంచెం నీ మనసు సహకరిస్తుంది. సో నువ్వు వేరే వారిని మ్యారేజ్ చేసుకుని అతనితో సంతోషంగా ఉండాలి. నీకు ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి, పిల్ల పాపలతో నువ్వు జీవితాంతో సంతోషంగా ఉండాలని నీ తల్లిదండ్రుల కోరికని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. సో నువ్వు కంపల్సరీ నీ తల్లిదండ్రులను అర్థం చేసుకుని వాళ్ళని మంచి చూసుకో, వేరే మంచి అబ్బాయిని చూసి మ్యారేజ్ చేసుకుని సంతోషంగా ఉండు. దివ్య చాలా తెలివైన అమ్మాయి, అలాగే ధైర్యవంతురాలు. ఎందుకంటే తను వేరే వేరే డెసిషన్స్ ఏం తీసుకోకుండా తన బాధను మనతో పంచుకోవడానికి లెటర్ రాసి పంపించింది. ఇలాంటి ఇదిగో మీరు కూడా చూస్తున్నారు కదా, మీరు కూడా మీ లైఫ్ లో కానీ ఏదైనా లవ్ స్టోరీస్ ఉంటే, అది సక్సెస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే మాతో షేర్ చేసుకోండి. మీ స్టోరీని మా ద్వారా ప్రపంచానికి మొత్తానికి తెలియజేస్తాం. ఎందుకంటే మన బాధని వేరే వాళ్ళతో పంచుకుంటేనే ఆ బాధ తగ్గిపోతుంది. అలాంటి మాతో పంచుకుంటే ఇంకా తగ్గిపోతుంది. రిలాక్స్ అవ్వచ్చు మీరు ఖచ్చితంగా. అలాంటిది మా ద్వారా ప్రపంచానికి కూడా మీ స్టోరీ తెలుస్తుంది కాబట్టి మీరు ఇంకా రిలాక్స్ అవ్వచ్చు. మీరు 10 మందికి ఆదర్శం అవుతారు అనమాట. సో తప్పకుండా మాకు పంపించండి. ఇంకా లేట్ ఎందుకు, కింద స్క్రోల్ అవుతున్న మెయిల్ ఐడి కానీ లేకపోతే వాట్సాప్ నెంబర్ కానీ పంపించేసి. ఇదండి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. అది అంటే మీరు కూడా ఒక లవ్ స్టోరీ రాసి మాకు సెండ్ చేస్తే మేము దాన్ని చదివి దాంట్లో అవకతవకలు ఏమైనా చూసుకొని ఆ తర్వాత ప్రపంచం మొత్తానికి తెలియజేస్తాం. ప్రపంచం మొత్తానికి ఇందాక నుంచి పదే చెప్తున్నా పంపించండి. ప్రపంచం మొత్తానికి ఇందాక నుంచి పదే చెప్తున్నా పంపించండి. తెలియజేద్దాం ప్రపంచం మొత్తానికి. ఓకే, బాయ్. బాయ్.